గంజాయి 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 ఈ పేరు వింటే చాలు కాకీలు పళ్ళు కొరికేస్తున్నారు. మత్తు మాఫియాను కూకటి వేలతో నామరూపాలు లేకుండా నడుం బిగించారు తెలంగాణ పోలీసులు. యువతను చిత్తు చేస్తున్న మత్తు జోలికి వెళ్తే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు నల్గొండ ఎస్పీ దీప్తి. గంజాయి గాలిని జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించనివ్వనని శపథం పూనుకున్నారు. ఇప్పటికే తనిఖీల్లో లభ్యమైన 2 టన్నులకు పైగా గంజాయినికి నిప్పు పెట్టారు. ఎక్కడికక్కడ మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరికలు పంపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ డ్రగ్స్ వాసన వచ్చినా నిందితులను పట్టుకుని కటకటాల్లోకి పంపుతున్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు సైతం నడుం బిగించారు. అందులో భాగంగానే ఇటీవల తరచూ మత్తు పదార్థాల సరఫరాదారులను అరెస్టు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. ఆపై కోర్టు ఆదేశాల మేరకు వాటిని ధ్వంసం చేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఇటీవల కాలంలో దొరికిన 2000 కిలోల గంజాయిని ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో తగులబెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఎస్పీ చందనాదీప్తి అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారని తెలిపారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 39 కేసులు నమోదయ్యాయని, ఈ సందర్భంగా 2043 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు. దాని విలువ 5,10,75,000 రూపాయలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. కోర్టు ఆదేశం మేరకు నిర్మానుష్య ప్రాంతమైన నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని నిర్వీర్యం చేశామని వివరించారు. The worth of this ganja is 5 crores. So I want to inform media that Drug Destruction Committee presence lo 39 NDPS cases ki sambandhinchinatvanti 15 police stations in Nalgonda district ki sambandhinchinatvanti ganja which is weighing 2,043.536 grams worth rupees 5 crores 10,75,000. After obtaining inventory from the Honorable Court and other legal processes, today, after shifting the contraband to Annaparthi Battalion firing range situated at Gummalabavi village, Narkatpalli Mandal, we have brought this ganja and we are destroying it in front of media. గంజాయి సరఫరా చేసే వారిపైన ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎస్పీ చందనాదీప్తి చెప్పారు. జిల్లా పరిధిలో గంజాయి డ్రగ్స్ రవాణా వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మత్తు పదార్థాల రవాణా చేసే వారిపై దాడులు నిర్వహిస్తూ ఎంతో మందిని అరెస్ట్ చేసి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. యువత తెలిసి తెలియక మత్తు పదార్థాల బారిన పడటం వల్ల తమ బంగారు భవిష్యత్తు నాశనమవుతోందని, వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధిత డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయన్నారు. నల్గొండ జిల్లాలోని యువతకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కళాశాలల్లో, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ చందనాదీప్తి కోరారు. So we want to also send a message to the public that we are very strict about drugs eradication, drugs control
డ్రగ్ మినీస్ని టోటలీ తరిమి కొట్టే ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. నకరికల్ పిఎస్ పరిధిలో సీజ్ చేయబడింది 322 అరౌండ్ కేజెస్. మిర్యాలగూడ 1 టౌన్ పిఎస్ పరిధిలో సీజ్ చేయబడింది.